హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కథలోని తర్వాయి భాగాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ బాస్టర్ గురించి నాతో మాట్లాడకు అని ప్రేమ అన్న తర్వాత వేణు ఏదో ప్రశ్నించబోయాడు. కానీ ఆమె వినిపించుకోకుండా నా టికెట్ బుక్ చేయించు, నేను రాత్రికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని మళ్ళీ చెప్పింది. వేణు తటపటాయించి మౌనంగా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. సాయంత్రం 6 అయింది. సముద్రం మీద నుంచి చల్లటి గాలి రావటం ప్రారంభమైంది. వేణు సందిగ్ధంలో పడ్డాడు. ఈ చర్చలు 1-2 రోజుల్లో అయిపోతాయి. ఇప్పుడు ఈమె వెళ్ళిపోతే మళ్ళీ ఈ కాగితాలన్నీ తీసుకుని తను ఊరు వెళ్ళాలి. ఇటువంటి విషయాల్లో ఎప్పటికప్పుడు సంతకాలు అయిపోవటమే మంచిది. ఆలస్యం జరిగితే అవతలి వాళ్ళు తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. అయినా ఆమె చెప్పింది కాబట్టి తప్పదు. అతడు ఫోన్లో ట్రావెలింగ్ ఏజెంట్కి ఆ రాత్రి ప్రయాణం గురించి చెప్పాడు. వేణు ఫోన్ పెట్టేశాడు. అతడి మనసంతా అదోలా ఉంది. పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఆవరించుకున్న లాంటి నిశ్శబ్దం. అతడికి నవ్వు కూడా వచ్చింది. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే తనకెందుకు దిగులు? అతడు ఫోన్ వైపు చూశాడు. ఆమెకు ఫోన్ చేయాలనే కోరికను ఆపుకోలేకపోయాడు. మళ్ళీ సందిగ్ధత. ఆమె ఏమనుకుంటుందో ఏమో అని. తటపటాయిస్తూనే ఫోన్ ఎత్తి ఆమె గదికి కనెక్షన్ ఇమ్మని అడిగాడు. అవతలి గదిలో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తుంది. ఎందుకో తెలియకుండా అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. అవతల నుంచి ఫోన్ ఎత్తిన శబ్దం ప్రేమ కంఠం. హలో అని వినపడింది. నేను వేణుని, మీ గదికి వస్తున్నాను. సరే, ఆమె ముక్తసరిగా అనటంతో అతడు పెదవి కొరుక్కుంటూ ఒక్క క్షణం నిలబడ్డాడు. తర్వాత ఏదో ఆలోచన స్ఫురించినట్లు చేతికందిన ఫైల్ పట్టుకొని ఆమె గది వైపు నడిచాడు. అతడు వెళ్ళేసరికి ఆమె కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చూస్తుంది. అప్పటి వరకు పడుకొని లేచినట్టు చెదిరిన జుట్టు పడక తెలియజేస్తున్నాయి. అతడు ఎదురుగా కూర్చుంటూ మీరు వెళ్లే లోపలే కొన్ని కాగితాల మీద సంతకాలు కావాలి అంటూ ఫైల్ విప్పసాగాడు. అయితే దాని పట్ల ఆమెలో ఆసక్తి కనిపించలేదు. నిరాసక్తంగా వాటి వైపు చూస్తూ ఏం కాగితాలివ్వు అంది. ఈ 4 రోజులు మేము చర్చించిన విషయాలు, వీటితో దయానందానికి ఏ సంబంధమూ లేదా? దయానందానికి ఏం సంబంధం? ఆశ్చర్యపోతూ అడిగాడు. అదేమిటి వేణు, నీకు తెలీదా? నాన్నగారి చాలా వ్యాపారాల్లో దయానందం భాగస్వామి. వేణు స్తబ్దురయ్యాడు. ఈ విషయం అంతవరకు అతడికి తెలీదు. కానీ వెంటనే అతడు తేరుకున్నాడు. ఆమె చెప్పిన ఆ వార్త అతడికి సంతోషాన్ని కలుగచేసింది. ఇంతసేపు ప్రేమ మూడీగా ఉండటానికి కారణం ఏమిటా అనుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది. గెస్ట్ హౌస్లో ఏదో గొడవ జరిగింది. ప్రసాద్ అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళి తండ్రికి ఏవేవో రంగులు పులిమి చెబుతాడు. తన మూలంగా భాగస్తుల్లో గొడవ వస్తుందని ఈ అమ్మాయి భయపడుతుంది. ఆ భయం అర్ధరహితమని నచ్చ చెప్పాలి. అలా నచ్చ చెప్పుతూ దగ్గరవ్వాలి. దగ్గరవటం విషయం గుర్తుకొచ్చేసరికి కళ్ళ ముందు ప్రసాదరావు కనపడ్డాడు. ఏం, ఇంకా ఎంత టైం కావాలి అని ఎదురుగా నిలబడి అడుగుతున్నట్లు అనిపించింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? అతడు తన మనసులో కదులుతున్న విషయాల్ని బయటపడకుండా, ఈ వ్యాపారంలో దయానందానికి ఏమీ సంబంధం లేదు. ఇది మీ పేరు మీదే ఉంది అన్నాడు. ఆమె కాగితాలు అందుకుని అతడు చూపించిన చోటల్లా సంతకాలు పెట్టసాగింది. ఆమె అలా వరుసగా సంతకాలు పెట్టడం చూసి అతడు నవ్వుతూ, ఇంత పెద్ద బిజినెస్కి యజమానురాలయ్యుండి కాగితాల్ని చూడకుండా సంతకం పెట్టడం అపాయకరం అన్నాడు. ఆమె నవ్వలేదు. ఒకరి మీద ఒకరికి ఆ మాత్రం నమ్మకం ఉండాలి వేణు. ఆఫ్టర్ ఆల్ మనం మనుషులం కదా అంది. కశ్మీతో కొట్టినట్లయింది. కానీ వెంటనే సర్దుకొని, నమ్మకం ఉండటం గొప్ప కాదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం గొప్ప, మనుషులమైనందుకు అన్నాడు. ఆమె చప్పున అతడి వంక చూసి అతడు తన వంకే చూడటం గమనించి కళ్ళు దించుకుని తన పనిలో నిమగ్నమైంది. ఆమె ఆఖరి సంతకం చేస్తూ ఉండగా ఫోన్ మోగింది. వేణు వెళ్ళి అందుకున్నాడు. అవతల నుంచి ట్రావెలింగ్ ఏజెంట్ మాట్లాడుతూ టికెట్ కన్ఫర్మ్ అయిన సంగతి చెప్పాడు. ఎన్నింటికి అడిగాడు వేణు. రాత్రి 11:30కి. ఆలస్యంగా బయలుదేరుతుందా? అవును. వేణు ఫోన్ పెట్టేసి వచ్చి ఆమెకు చెప్పాడు. ఆమె తలూపింది. ఏమైనా సర్దుకోవాల్సినవి ఉన్నాయా అని అడిగాడు. అన్నీ రెడీగానే ఉన్నాయి. అతడు బయటకు వెళ్ళబోయి ఆగాడు. ఏదో అర్థం కాని ఫీలింగ్. తలుపు మీద చేయి వేసి భోజనానికి ఆర్డర్ ఇవ్వనా అన్నాడు. ఆమె వాచి చూసుకొని ఇంకా టైం ఉందిగా, రెస్టారెంట్కి వెళ్దామా అంది. ఆమె అలా అడగటం చూసి అతడు విస్మయం చెంది అయినా దాన్ని ప్రకటించకుండా అలాగే అన్నాడు. ఇద్దరు 5వ అంతస్తుకు వెళ్ళారు. రూఫ్ గార్డెన్ రెస్టారెంట్. ఇంకా బాగా చీకటి పడలేదు కాబట్టి ఖాళీగా ఉంది. ఇద్దరు ఒక మూలకు వెళ్ళి కూర్చున్నారు. గోడ 2 అడుగులు ఎత్తు మాత్రమే ఉంది.
దాని మీద రంగురంగుల బల్బులు అమర్చారు. అక్కడి నుంచి క్రింద నగరం నేల మీద నక్షత్రాలు ఆకాశం పరిచినట్లు ఉంది. అక్కడికి గాలి మరింత బలంగా వేస్తుంది. ఆ రాత్రిని నిశ్శబ్దాన్ని గాలిని ఆస్వాదిస్తున్నట్టు ఆమె చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. వేణు ఆమె వైపు కన్నార్పకుండా చూశాడు. అదే మొదటిసారి అతడలా చూడటం. ఆగి ఆగి వస్తున్న గాలికి ఆమె ముంగురులు అందంగా కదులుతున్నాయి. కనులు దించుకొని చేతి గోళ్ల వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తుంది ఆమె. ఆ నిశ్శబ్దాన్ని భంగపరచాలనిపించింది అతడికి. ముందుకు వంగి ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగాడు. చాలా చిన్న ట్రిక్. ముందుకు వంగటం ద్వారా దగ్గర అన్న ఫీలింగ్ కలగచేయటం. ఆలోచనల నుండి బలవంతంగా విడివడినట్టు ఆమెలో అస్పష్టమైన కదలిక. సన్నగా నవ్వి ఏం ఆలోచిస్తాననుకుంటున్నారు అంది. ఆ నవ్వుతో ఆమె తనకి మరింత దగ్గరైనట్లు అనిపించింది. ఆ అవకాశాన్ని అతడు వదులుకోదలుచుకోలేదు. మరింత వేగంగా పని కొనసాగిస్తే తప్ప ప్రసాదరావు తన మీద పెట్టిన బాధ్యతని తొందరగా పూర్తి చేయటం కష్టం. ఈ టాపిక్ తీసుకురావటానికి ఇంతకన్నా మంచి ముహూర్తం మరొకటి రాదు. హుషారుగా అన్నాడు. అందమైన సాయంత్రం, చల్లటి గాలి. ఈ టైంలో అమ్మాయిలు ఏం ఆలోచిస్తారు? అతడు ఆమె వైపు చూశాడు. ఆ మొహంలో ఏ భావము లేదు. ఆమె కళ్ళల్లో ఉన్న కామ్నెస్ అతడిని కాస్త భయపెట్టిన మాట వాస్తవమే. అనవసరంగా తొందరపడి చొరవ తీసుకున్నానా అనుకున్నాడు. తన తప్పేం లేనట్టు మీరు తెలుగు నవలలు చదవరా ఏం అన్నాడు. వాతావరణాన్ని తేలిక చేయటానికి ప్రయత్నిస్తున్నట్టు. అప్పుడప్పుడు చదువుతాను. ఏం? అదే సంగతి. రెగ్యులర్గా చదివితే తెలిసి ఉండేది. ఏం తెలిసి ఉండేది? మీలాంటి అందమైన అమ్మాయి ఒక అందమైన సాయంత్రం ఉన్నట్టుండి ఆలోచనల్లోకి జారుకుంది అంటే దానికి అర్థం ఏమిటో నవల రచయిత్రులు పలు పలు విధాల వర్ణించారు. అమ్మాయిలు ఏం ఆలోచిస్తారో రచయితలకేం తెలుసు? ఆమె ఈ విషయం పట్ల ఇంత ఆసక్తితో చొరవగా అడగటంతో అతడికి తిరిగి ధైర్యం వచ్చింది. నమ్మకం పెరిగింది. రచయితల సంగతి వదిలేయండి. రచయిత్రులు ఒకప్పుడు అమ్మాయిలేగా. వాళ్ళు ధృవీకరించిన విషయమే ఇది. కొద్దిగా సమయం దొరికితే చాలు. అమ్మాయిలు మధురోహాలతోనూ అందమైన ఆలోచనలతోనూ నిండిపోతారని వాళ్ళు కానీ రాస్తూ ఉంటే అంతకన్నా స్టూపిడిటీ ఇంకోటి ఉండదు. బహుశా వాళ్ళు తాము యవ్వన కాలంలో దాన్ని కోల్పోబట్టి వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ దాని చుట్టూ కేంద్రీకృతమై ఉండి ఉండవచ్చు. ఆ తరంలో వాళ్ళకేముంది? చాలా చిన్న ప్రపంచం వాళ్ళది. అందులో నుంచి వచ్చిన ప్రేరణను తమ సెల్ఫ్ ఆగనీని కలిపి రంగరించి రాయటం కొనసాగిస్తున్నారు. అతడు కాస్త దెబ్బతిన్నాడు. అయినా తనకి కావలసిన టాపిక్ గురించి ఆమె మాట్లాడడం సంతోషంగానే ఉంది. అంటే ఈ కాలం అమ్మాయిలకి ప్రేమంటేనే తెలియదంటారా అని అడిగాడు అమాయకంగా. ఆ క్షణం అతడి మొహాన్ని ప్రసాదరావు చూసినా కూడా ఆ అమాయకత్వం నటన అని గ్రహించలేడు. ఆమె తల అడ్డంగా ఊపి తెలీదనను, కానీ వాళ్ళు రాస్తున్నట్టు అబ్బాయిలకి అమ్మాయిలకి, ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి అదొక్కటే ఆలోచన అంటే నేను ఒప్పుకోను. సైన్స్ నుంచి ఫిలాసఫీ వరకు, క్రికెట్ నుంచి కామర్స్ వరకు ఏ ఆలోచన అయినా ఇంత ఆనందాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రేమ ఒక భాగం అంతే. ప్రేమే జీవితం అంతా కాదు. కానీ వీళ్ళు రాస్తున్నదేమిటి? కాలేజీ అమ్మాయిల్లోకెల్లా అందమైన, తెలివైన, హుషారైన అమ్మాయిని హీరోయిన్గా చిత్రీకరించడం ద్వారా పాఠకుల్ని ఆ హీరోయిన్తో సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకునే స్థితికి తీసుకువెళ్తారు. ప్రేమించటం తప్ప ఇంకేం చేయకపోవడంతో ఆ వయసులో ప్రేమలో పడటం హీరోయిన్కి ఉండవలసిన అర్హత అని ఇండైరెక్ట్ హిప్నాటిక్ సజెషన్ ఇస్తున్నారు. జీవితంలో ఎంతో నేర్చుకొని ఆలోచనల్ని ఎంతో విస్తృతపరచుకోవాల్సిన వయసులో జీవితం అంతా సంపూర్ణ ప్రేమాయణమనే భ్రాంతి కలగచేస్తున్నారు అంది. అతడు అప్రతిభుడై ఆమె వంక చూశాడు. ఈ అమ్మాయి ఇంత లోతుగా ఆలోచిస్తుందని అతడు అనుకోలేదు. ఈ అమ్మాయి నేను డైనింగ్ టేబుల్ దగ్గర రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కొని రోషంగా ముద్దు పెట్టుకోవాలని ప్లాన్ చేసింది. ఈ అమ్మాయి నేను జ్వరం పేరుతో దగ్గర అవ్వాలని ఆలోచన చేసింది. అతడికి మొట్టమొదటిసారి తాము ఓడిపోతామేమో అన్న భయం కలిగింది. కానీ అంతలోనే ధైర్యం వెన్ను తట్టింది. తనొక్కడే కాదు, తన వెనుక ప్రసాదరావు ఉన్నాడు. అతడు వెంటనే సర్దుకున్నాడు. నవ్వి ఏదో టాపిక్లో నుంచి మనం ఇంకేదో విషయంలోకి వచ్చాం. ఇంతకీ మీరేం ఆలోచిస్తున్నారో చెప్పనే లేదు అన్నాడు. ఎప్పుడు? ఓ అప్పుడా? అప్పుడే. ఆమె ఏం చెప్తుందా అని అతడు ఊపిరి బిగపట్టాడు. ఎందుకో రాత్రి తనకు అనుకూలిస్తుందని అనిపిస్తుంది. అనుకోకుండా జరుగుతున్న ఒక్కో సంఘటనే తన ప్రయత్నం లేకుండానే ఆమెను తనకు దగ్గర చేస్తుంది. థ్యాంక్ గాడ్. మళ్ళీ ఏమిటి ఆలోచిస్తున్నారు? అంత చెప్పకూడనిదా? పోనీ అంత రహస్యమైతే వద్దులేండి ఓరగా చూస్తూ అన్నాడు. ఓ రహస్యం పంచుకున్నట్టు. అబ్బెబ్బే, అటువంటిదేం లేదు. మరి
మీరన్నట్టు చల్లటి గాలి, అందమైన సాయంత్రం. కానీ చూడండి, మన చుట్టూ వాతావరణానికి, మన ఆలోచనలకి ఏ సంబంధము ఉండదు ఒక్కోసారి. నేను నిజంగా అప్పుడు ఆలోచించింది దేని గురించో తెలుసా? అదేగా చెప్పమంటున్నాను, ముందుకు వంగి అన్నాడు. అలా వంగటంలో ఆమె మెడ మీద నుంచి వచ్చే గాలి తాలూకా పౌడర్ పరిమళం అతడిని చుట్టుముట్టింది. టేబుల్ మీద పడిన నీటి చుక్కని చూపుడు వేలితో గీతగా గీస్తూ ఆమె అంది, నేను ఆలోచించింది మా అమ్మ గురించి. అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న నీటి మీద నుంచి రెక్కలు టపటప కొట్టుకుంటూ కొంగలన్నీ ఒక్కసారిగా లేచి చల్లా చెదురైనట్టు, రాగి సంధించిన ఇంటి నుంచి బాణం వెలువడినప్పుడు కలిగే జుంకార శబ్దం మనసును కదిలించినట్టు గగుర్పాటు. అతడిని చెలింపచేసే ఆలోచన అమ్మ తాలూకు జ్ఞాపకం ఒక్కటే. మీకు అమ్మలేదు కదూ? అవును, నాకు కూడా. ఇద్దరూ మాట్లాడుకోలేదు. మనసు అర్థమైనప్పుడు మౌనమే మాట్లాడుతుంది. నీటి చుక్కలో మెరుస్తున్న లైట్ల వెలుగుకేసి చుక్కల్ని గీతలు చేస్తూ కదిలే ఆమె వేళ్లకేసి చూస్తూ ఉండిపోయాడు. దూరంగా స్పీకర్లో నుంచి పాట, చలో ఏక్ బార్ ఫిర్ సే అజ్నబీ బన్ జాయే హమ్ దోనే. చాలా మంచి పాట కదూ అన్నాడు. నాకు హిందీ సరిగ్గా రాదు అంది. మనిద్దరం ఒకసారిగా అపరిచితులం అయిపోయి తిరిగి కొత్తగా స్నేహం మొదలు పెడితే ఎంత బావుణ్ణు అనే అర్థం. చలో ఏక్ బార్ ఫిర్ సే అజ్నబీ బన్ జాయే హమ్ దోనో. నాకు అన్వయించే పాట. మీకా? మనకి ఏమిటి? అతడికి తన తప్పు అర్థమైంది. నోరు జారానని తెలిసింది. వెంటనే సర్దుకొని, మనిషికి ప్రేమ గురించి, మిగతా ప్రపంచంలో బాంధవ్యం గురించి అర్థమయ్యేటట్లు చెప్పేది చిన్నతనంలో తల్లే కదూ. ఆమె లేకపోతే మిగతా జీవితమంతా ఆ వ్యాక్యూమ్ వెంటాడుతూనే ఉంటుంది అన్నాడు. ఆమె విషాదంగా నవ్వి, ఆ విషయంలో మనిద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాంగా అని చాలాసేపు మౌనంగా ఊరుకొని సన్నటి స్వరంతో వేణు అంది. ఒక్కోసారి నాకు చాలా ఒంటరిగా ఎవరూ లేనట్టు అనిపిస్తుంది. నీకు అలాగే అనిపిస్తుందా? మరీ చిన్నపిల్లలా ఆమె అడిగిన ఆ ప్రశ్నకు అతడికి నవ్వు రాలేదు. కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. గుండె లోతు నుంచి ఎక్కడి నుంచో అన్న అస్పష్టమైన మాట బయటకు వెలువడింది. ఆమె అంది, ఈ మధ్య నాకు ఆ భావం మరీ ఎక్కువైంది వేణు. అందరూ నన్ను మోసం చేస్తున్నారన్న భావం. అతడు ఉలిక్కి పడ్డాడు. కానీ అంతలోనే సర్దుకున్నాడు. బహుశా రాత్రి జరిగిన సంఘటనతో ప్రసాద్ గురించి ఆమె అలా ఉండి ఉండవచ్చు. అలా అనకండి, కళ్ళు తెరిచి చూస్తే ప్రపంచం అంతా స్నేహమయంగానే కనిపిస్తుంది అన్నాడు ఓ కవి. నిజమా? నిజం. ఆమె వెంటనే మాట్లాడలేదు. కాస్త తటపటాయింపు, ఏదో చెప్పాలన్న తపన, లోపల నుంచి బయటికి రాలేదని భావం, సందిగ్ధత, ఆపుకోలేని ఉద్విగ్నత. నాకు కొద్దిగా స్నేహం కావాలి వేణు. ఒక అనూహ్యమైన విషయాన్ని వింటున్నట్టు అతడు చప్పున తలెత్తి చూశాడు. ఆమె కళ్ళు దించుకోలేదు. ఆ కళ్ళల్లో సిగ్గు కూడా ఏమీ లేదు. ఒక చిన్న పిల్ల తాలూకా నిష్కలమైన స్నేహపు భావం ఉంది. అతడు వెంటనే జవాబు చెప్పకపోయేసరికి ఆమె నొచ్చుకుంటూ, చొరవ తీసుకుంటే సారీ, ఐ వాజ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ దట్ అంది. చచ్చా, అది కాదు. నేను నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను. అదీకాక నేను ఆ పాట చరణాలను వింటూ ఏదో ఆలోచనలో ఉండిపోయాను. ఆమె స్పీకర్ వైపు అప్రయత్నంగా చూసింది. ఓ అఫ్సానా జిసే అంజామ్ తక్ లానా నా హో, ముమ్కిన్ ఉసే ఏక్ ఖూబ్సూరత్ మోడ్ టేకర్ తోడ్నా అచ్చా. ఏ కథనైతే మనం చివరి వరకు తీసుకువెళ్ళలేమో ఆ కథని అందమైన మలుపు తిప్పి అక్కడే వదిలేయటం మంచిది అంటున్నాడు కవి. అది నిజమైన బావున్ను అన్నాడు. ఏది అంది. ఏమీ లేదు. అతడు చప్పున సర్దుకొని, నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు. నాకు మిమ్మల్ని చూసిన మరుక్షణమే ఇలాంటి స్నేహితురాలు ఉంటే ఎంత బావుండు అనిపించింది. కానీ నా అంతస్తు గుర్తుకొచ్చి మరి ఆ వైపు ఆలోచించలేదు. నాలో మీరు ఒక మంచి స్నేహితుడిని చూస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను మీ కింద పనిచేసే గుమాస్తాని. చెప్పుకుపోతున్నాడే కానీ అతడికి తన మాటలు తనకే మెలో డ్రామాటిక్గా అనిపించసాగినాయి. సిగ్గుగా ఉంది. అయినా సర్దుకున్నాడు. ఆ మాటలొద్దు. గుమాస్తా ఏమిటి గుమాస్తా? నాన్నగారు నిన్ను ఈ కాంట్రాక్ట్ కోసం గోవా పంపించారంటేనే అది ఎంత పెద్ద బాధ్యతో తెలుసా? గుమాస్తాకెవరు అంత ప్రాముఖ్యత ఇవ్వరు. అందులోనూ మా నాన్నగారు ఎంపిక చేశారంటే దానికి తిరుగులేదు. ఆ మాట మాత్రం నిజమే అనుకున్నాడు మనసులో. వేణు, కేవలం నేను అడిగితే నువ్వు నాతో స్నేహం చేయటం లేదు కదూ? లేదు, చెప్పానుగా ముందే. నా మాటలు, ప్రవర్తన నీకు మరీ చిన్నపిల్లలా కనిపిస్తున్నాయా? లేదు, నేను అర్థం చేసుకోగలను. ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో ఈ ప్రపంచంలో చాలా ఒంటరి వాడిని, తనకెవరూ లేరని అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో నేనున్నాననే స్నేహితుడి కోసం తప్పించిపోతూ ఉంటాడు. ఈ విషయం నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు?
చాలాసార్లు ఇదే ఒంటరితనాన్ని నేను అనుభవించాను కాబట్టి. ఆమెలో అప్పటి వరకు కనపడుతున్న అస్పష్టమైన సందిగ్ధత పోయి ముఖం విప్పారింది. సంతోషంతో థ్యాంక్స్ అంది. నాకు ఎప్పుడైనా ఏదైనా సాయం కావాల్సి వస్తే స్నేహితుడిగా నువ్వు చేస్తావుగా. తప్పకుండా. ప్రామిస్ అంటూ చేయి చాచింది. ప్రామిస్. ఆమె చేతిని మొట్టమొదటిసారి తాకుతూ అన్నాడు. అయినా నాలాంటి వాడి సహాయం మీకెందుకు వస్తుంది ప్రేమ? అతడి మాటలు పట్టించుకోకుండా అన్నట్టు ఇంకో విషయం అందామే. ఏమిటి? మనం ఇప్పుడు స్నేహితులం, నన్ను మీరు అనడం మానేయాలి. అతడు ఇబ్బందిగా తలూపుతూ సరే అన్నాడు. నా తరపు నుంచి కూడా ఒక విషయం. ఏమిటి? మనమిప్పుడు స్నేహితులం కాబట్టి నువ్వు నాకో సాయం చేయాలి. అంటే నా మాట వినాలి. ఏం మాట అది? ఈ రాత్రికి ప్రయాణం మానేయటం. ఆమె ముందు తెల్లబోయి అంతలో అర్థమై సరే సరే అని తేలిగ్గా నవ్వేసింది. అతడు సంజాయిషి చెప్పుకుంటున్నట్టు రేపే కాంట్రాక్ట్ సంతకాలు పెట్టవలసింది. ఒక్కరోజు ఆగితే పని పూర్తయిపోతుందని నా ఉద్దేశం అన్నాడు. సరే అన్నానుగా అంది. అంతలో వెయిటర్ వచ్చి బిల్లు టేబుల్ మీద పెట్టాడు. అతడు టిప్తో సహా డబ్బు ప్లేట్లో వేసి లేచాడు. ఆపాటికే ఆమె లేచి మెట్ల వైపు నడిచింది. అతడు అటువైపుకి 2 అడుగులు వేశాడు. అతడు పక్క టేబుల్ వద్దకు వచ్చేసరికి అక్కడ కూర్చొని నిద్రకు జోగుతున్నట్టు ఉన్న వృద్ధుడు ఇంగ్లీష్ కౌబాయ్ పిక్చర్లోలా హ్యాట్ కాస్త పైకెత్తి గొణుగుతున్నట్టు కంగ్రాచులేషన్స్ అన్నాడు. వేణు పెదాలు కదల్చకుండా థ్యాంక్స్ అంటూ ముందుకు సాగిపోయాడు. నాకు అర్థం కావటం లేదు అన్నాడు వేణు. ఆమె ఎందుకలా ప్రవర్తించిందో, అంత చనువు ఎందుకు ప్రదర్శించిందో నాకు నిన్న రాత్రి అర్థం కాలేదు అన్నాడు ప్రసాదరావు. కానీ రాత్రి రూమ్కి వచ్చాక ఆలోచిస్తే అర్థమైంది. ఏమిటి? ప్రసాద్తో గొడవ వల్ల ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మనుషులు, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఏ చిన్న ఆధారం దొరికినా చాలనుకుంటారు. నిన్న రాత్రి అది కలిసి వచ్చింది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసినట్టే. క్లైమాక్స్కా? అవును. ఆమె ఒంటరితనం ఫీలింగ్ నిన్న రాత్రి నువ్వు చాలా బాగా ఉపయోగించుకున్నావు. నువ్వు ఏం మాట్లాడతావా, ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తావా అని కంగారు పడ్డాను. చక్కగా నటించావు. అది నటన కాదు. ఆ క్షణంలో తను అలాగే ఫీల్ అయ్యాడు అని చెప్పాలనిపించింది కానీ మాట్లాడలేదు. ప్రసాదరావు కొనసాగించాడు. దీనికంతటికీ చాలా కాలం పడుతుందనుకున్నాను. నువ్వు ఇంకా జగపతిరావు ఇంట్లో చాలా కాలం పనిచేయాలని, ఆమెకు క్రమక్రమంగా దగ్గరవ్వాలని, చేయవలసింది ఎంతో ఉందని అనుకున్నాను. నాకు కొంత అనుమానంగానే ఉండేది. ప్రేమ లాంటి అమ్మాయిలు ఎంత ప్రేమలో పడ్డా పెళ్లికి ముందే శారీరకంగా దగ్గరవటానికి ఒప్పుకుంటారా అని. కానీ అదృష్టం మనని ఈ గోవా ప్రయాణ రూపంలో వరించింది. ప్రసాద్ మధ్యలో తప్పుకోవడం కూడా అదృష్టమే. వేణు, ఇక నీదే ఆలస్యం. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంగుతుంది. ఆమె మానసికంగా ఇలా బలహీనంగా ఉన్నప్పుడే మన పని సులువవుతుంది. అందుకే ఈ రాత్రికే. వేణు అదిరిపడి ఈ రాత్రికా అన్నాడు. అవును, ఈ రాత్రికే. మనం వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్తో ఈ కథ ఈ రాత్రికి ముగింపుకి వచ్చేస్తుంది. ఏమిటా మాస్టర్ ప్లాన్? ప్రసాదరావు చెప్పటం ప్రారంభించాడు. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.